అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 87 కిడ్నాప్. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహ ముఖంలో వచ్చిన మార్పును గమనించిన హాసిని వెంటనే, మేడం మీరు లవ్లో పడ్డారా అని అడిగింది. ఆ మాటకు వెంటనే స్నేహకు ఏం చెప్పాలో తెలియక మేనేజ్ చేయడానికి చిన్నగా దగ్గుతూ సీరియస్గా ముఖం పెట్టి, హాసిని ఈ టైంలో జోక్స్ ఏంటి అని అంది. అయినా హాసిని భయపడకుండా, లేదు మేడం, మీరు ఖచ్చితంగా లవ్లో పడ్డారు. మీరు చెప్పకపోయినా మీ కళ్ళు ఎర్రబడిన మీ బుగ్గలు నిజం చెప్పేస్తున్నాయి అని అంటూనే హఠాత్తుగా కొంచెం ముందుకు వచ్చి కళ్ళు పెద్దవిగా చేస్తూ ఆమె మెడవైపు చూసి, మేడం మీరు అబద్ధం చెప్పలేరు, మీ మెడపై ఉన్న ఆ గుర్తులే దానికి సాక్ష్యం అని అంది. ఆ మాట వినగానే స్నేహ కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి చిన్న మిర్రర్ తీసుకొని మెడపై చెక్ చేసుకుంది. కానీ అక్కడ హాసిని చెప్పినట్లుగా ఎలాంటి గుర్తులు లేకపోవడంతో ఆమె తనను మోసం చేసిందని అర్థం చేసుకొని హాసిని వైపు కోపంగా చూసింది. అప్పుడు హాసిని కొంటగా నవ్వుతూ, నేను చాలా తెలివైన దాన్ని మేడం, మీరు నా నుంచి తప్పించుకోలేరు, మీరు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు అని అంది. స్నేహ సిగ్గుతో తలంచుకొని వెంటనే టేబుల్పై ఉన్న ఫైల్ తీసుకుంటూ, చాలు ఇక అల్లరి మానేసి వెళ్దాం పదా, మీటింగ్కి టైం అవుతుంది అంటూ ముందుకు నడిచింది. హాసిని కూడా నవ్వుతూ ఆమె వెనకే వెళ్ళింది. ఇద్దరూ ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత హాసినితో, నువ్వు వెళ్ళి కరణ్ ఎక్కడున్నాడో చూడు, నేను అడ్వర్టైజర్స్ దగ్గరకు వెళ్ళి కలుస్తాను అని చెప్పింది. ఓకే మేడం అని హాసిని వెళ్ళగానే స్నేహ కూడా మరోవైపుకు వెళ్ళింది. అప్పుడే అనుకోకుండా ఆమెకు ఎదురుపడ్డాడు వరుణ్. స్నేహను అక్కడ చూసిన వరుణ్ కూడా ఆశ్చర్యపోయి నవ్వుతూ ఎదురెళ్ళి, స్నేహ వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు. అప్పుడు స్నేహ కూడా మర్యాదపూర్వకంగా నవ్వి, నేను బాగున్నాను, నువ్వు కూడా అడ్వర్టైజర్స్తో డిస్కస్ చేయడానికి వచ్చావా అని అడిగింది. వరుణ్ కూడా ఆర్టిస్ట్ కావడంతో అతను కూడా అడ్వర్టైజింగ్ విషయంలో ఎప్పుడు యాక్టివ్గా ఉండడం కంపల్సరీ. అందుకే ఈ మీట్లో చిన్న చిన్న ఆర్టిస్టులతో పాటు కొంచెం ఫేమస్ ఆర్టిస్టులు కూడా పోటీ పడుతూ తమ కోసం అడ్వర్టైజర్లను సాధించుకునే పనిలో ఉంటారు. వరుణ్ విషయంలో తారా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ప్రభావం అతని కెరియర్పై కొద్దిగా పడినట్లే ఉంది. అందుకే తనను తాను పబ్లిక్లో ఉంచుకోవడానికి అడ్వర్టైజింగ్ మీట్కి వచ్చాడు. అదే విషయాన్ని అతను స్నేహతో చెప్తూ, అవును స్నేహ, ఈరోజు మా మేనేజర్కి ఈ మీటింగ్కి రమ్మని చెప్పాడు, అందుకే వచ్చాను అని అన్నాడు వరుణ్. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, నిజంగా ఇది మంచి ఐడియా, నేను కూడా కరణ్ గురించి మాట్లాడడానికే వచ్చాను అని చెప్పింది. ఇద్దరు వృత్తిపరంగా కాంపిటేటివ్గా ఉన్న వాళ్ళకి ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ మేనేజర్ కూడా స్నేహాను చూసి, హలో మేడం ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు. ఆమె కరణ్ కోసం అక్కడికి వచ్చిందని తెలిసి అతను కూడా, మీరు కరణ్ విషయంలో చాలా చక్కగా వర్క్ చేశారు, మేము కూడా అతని గురించి తప్పకుండా ఆలోచిస్తాం, టైం వచ్చినప్పుడు మేము చేయగలిగిన హెల్ప్ అతనికి చేస్తాం అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ థ్యాంక్ యూ మేనేజర్ అని అతనికి కృతజ్ఞతలు తెలిపింది. అప్పుడు వరుణ్ నవ్వుతూ స్నేహ వైపు చూసి, ఈ వీకెండ్లో మనం లంచ్కి మీట్ అవ్వచ్చా అని అడిగాడు. ఆ మాట వినగానే వరుణ్ మేనేజర్ ముఖం ఒక్కసారిగా ఆశ్చర్యంతో ముడుచుకుంది. అతనికి తెలిసినంత వరకు వరుణ్ ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాడు. అతనికి ఇన్ని సంవత్సరాల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అలాంటిది అతను స్నేహను లంచ్కి ఇన్వైట్ చేయడంతో మేనేజర్కి వింతగా అనిపించింది. అతను సడన్గా లంచ్కి రమ్మని పిలవడంతో స్నేహ కూడా కొంచెం ఇబ్బంది పడింది. అయినా మర్యాదగా నవ్వుతూ, సరే తప్పకుండా వెళ్దాం అని అంది. ఇంతలో స్నేహ వెతుకుతున్న అడ్వర్టైజర్స్ కనిపించడంతో ఆమె వరుణ్ వైపు చూసి, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను, వీకెండ్లో కలుస్తాను అని చెప్పింది. వరుణ్ కూడా సరే అని తలూపడంతో స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు లంచ్ తర్వాత హఠాత్తుగా అక్షయ్ క్యాబిన్లోకి దూసుకెళ్లిన అరుణ్ సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ను చూసి అతను ఎదురుగా వెళ్ళి కూర్చున్నాడు. సీరియస్గా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్న అక్షయ్ వచ్చిన తల ఎత్తకుండానే, ఇలా డైరెక్ట్గా చెప్పా పెట్టకుండా వచ్చేయడమేనా, నీకు అసలు డిసిప్లిన్ లేకుండా పోతుంది అన్నాడు. అలాంటి రూల్స్ అన్నీ పాటించడానికి నేనేం నీ ఎంప్లాయీని కాదు, మాటికి మాట సమాధానం చెప్పాడు అరుణ్. అది విని నుదుటి మీద రుద్దుకుంటూ అరుణ్ వైపు ఇబ్బందిగా చూశాడు అక్షయ్. నిన్న సాయంత్రం అతన్ని ఆఫీస్లో వదిలి వైన్ బాటిల్ తీసుకెళ్లినందుకు అరుణ్కి కోపం వచ్చిందని అర్థం చేసుకున్నాడు. అయినా దాని గురించి బయటకు మాట్లాడలేదు. అప్పుడు అరుణ్
తనలో ఉన్న కోపాన్ని బయటపెడుతూ, నిన్న సాయంత్రం నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని అంత ఆశగా వస్తే నువ్వు నన్ను పట్టించుకోలేదు. నీ మూడ్ సెట్ చేద్దామని ఫస్ట్ క్లాస్ రెడ్ వైన్ తీసుకొని వచ్చాను. కానీ నా గురించి పట్టించుకోకుండా నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అయినా నువ్వు ఈ మధ్య నన్ను చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలు విని అక్షయ్ ఏమాత్రం కదలకుండా తన కళ్ళని కాస్త పైకెత్తి చూశాడు. అతని ముఖంలో కోపాన్ని చూస్తే అక్షయ్కి నవ్వొచ్చింది. అయినా అక్షయ్ కంట్రోల్ చేసుకుంటూ అతన్ని పట్టించుకున్నట్లుగా బాధ వచ్చినప్పుడు బాధపడమే చేసేదేముంది అన్నాడు. ఆ మాటలు విని అరుణ్ కోపంతో ఉడికిపోయాడు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా తల పట్టుకొని కూర్చున్నాడు. నిజానికి అక్షయ్ అరుణ్ మంచి ఫ్రెండ్స్ అయినా వాళ్ళిద్దరి లైఫ్ స్టైల్స్లో చాలా తేడా ఉంది. అక్షయ్ మెంటాలిటీ వేరు. చిన్నప్పటి నుండి కుటుంబ బాధ్యతలు భుజాల మీద వేసుకొని కష్ట నష్టాలు భరిస్తూ జీవితంలో రాటుదేలాడు. అరుణ్కి అలాంటి అవసరం లేదు. గారాబంగా పెరిగి ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అక్షయ్ని మాటల్లో పెట్టి మభ్యపెట్టడం కుదరని పని. ఎటి తిప్పి అడిగినా అతని దగ్గర నుండి డైరెక్ట్గా ఒక్క సమాధానం కూడా రాదు. 1-2 మాటలతో టాపిక్ని ఎండ్ చేసేస్తాడు. ఆ విషయం బాగా తెలిసిన అరుణ్, నీ గురించి తెలిసి కూడా నా గోడు చెప్పడానికి వస్తూ ఉంటాను చూడు, అందుకు నన్ను నేను తిట్టుకోవాలి. నేను ఎంత అరిచి గీపెట్టినా నువ్వేం మారవని నాకు తెలుసులే అని మనసులోనే మెల్లగా నెట్టొచ్చి తనకు తానే సర్ది చెప్పుకున్న అరుణ్ కాసేపటికి కాంప్రమైజ్ అవుతూ నిదానంగా అక్షయ్ వైపు చూసి, నిన్న నేను ఇచ్చిన వైన్ బాటిల్ తాగావా? టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతూ తల పైకెత్తాడు. అప్పుడు అనుకోకుండా అతని కళ్ళు అక్షయ్ మెడ మీద గీసుకుపోయిన గుర్తులపై పడ్డాయి. దాంతో అతను షాక్ అవుతూ నోరు తెరిచి అతని మెడవైపే కన్నార్పకుండా చూసి ఆ గుర్తులు ఎలా వచ్చాయో ఊహించాడు. కాసేపటికి నవ్వుకుంటూ ఒక కొత్త ఇన్వెన్షన్ చేసినట్లుగా ముఖం పెట్టి, రే అక్షయ్, ఏంటి సంగతి? రాత్రంతా ఆహా అని అంటూ అల్లరిగా అక్షయ్ వైపు చూసి నవ్వాడు. అరుణ్ ఎక్స్ప్రెషన్ గమనించిన అక్షయ్ అయోమయంగా చూసి, ఏంటి రాత్రంతా అని అడిగాడు. అక్షయ్, నువ్వు స్నేహన్న రాత్రి అంటూ కొంటెగా చూస్తూ ఆగిపోయాడు. అరుణ్ సడన్గా అలా అడిగేసరికి అక్షయ్ షాక్ అయ్యాడు. అతను కూడా ఉదయం డ్రెస్ చేసుకునేటప్పుడు తన మెడ మీద ఉన్న స్క్రాచ్ని గమనించాడు. అది చాలా చిన్నగా ఉండడం వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది ఇప్పుడు అరుణ్కి తనను పట్టిస్తుందని అతను ఊహించలేదు. దాంతో అక్షయ్ వెంటనే సర్దుకుంటూ అరుణ్ వైపు కోపంగా చూసి, నీ పిచ్చి ఆలోచనలో ఆపు, నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ ఒక్క మాటతోనే అరుణ్ నోరు మూయించాలని చూశాడు. కానీ అక్షయ్ రియాక్షన్ని చూసి అరుణ్ అనుమానం ఇంకా స్ట్రాంగ్ అయింది. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో అతను కామ్గా ఉండలేకపోయాడు. దాంతో ఎక్సైట్ అవుతూ, రే అక్షయ్, నేను ఎక్కువగా ఏమీ అడగను, కానీ నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని ఒక్క ముక్కలో ఆన్సర్ చెప్పు చాలు అని అడిగాడు. అయినా అక్షయ్ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో అరుణ్ మళ్ళీ కాస్త ధైర్యం చేసి, రే నిజం చెప్పు, రాత్రి మీ ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి కదా అని అడిగాడు. అతను అడిగేది విని అక్షయ్ రియాక్ట్ అవ్వలేదు. అసలు ఆ ప్రశ్న తనను కాదన్నట్లు పట్టించుకోకుండా సీరియస్గా ఫైల్లోనే చూస్తూ ఉన్నాడు. దాంతో అక్షయ్కి దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్నాడు అరుణ్. మళ్ళీ దాని గురించి అడిగితే అక్షయ్కి కోపం వస్తుందని అర్థం చేసుకున్న అతను సైలెంట్ అయ్యాడు. కాసేపటి వరకు ఇద్దరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. నిజానికి అరుణ్కి విషయం తెలిసిపోయినందుకు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అక్షయ్. దాంతో కాసేపటి తర్వాత నిదానంగా, ఇంకో 2 నిమిషాలు నేను మీటింగ్కి వెళ్ళాలి, నీతో ఇలా అర్థం లేని ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చోలేను అని అన్నాడు. దాంతో అరుణ్ సరదాగా తన ముక్కు మీద వేలేసుకొని చిన్నగా నవ్వి, అలాగే సార్, మంచిది, నేను వెళ్ళిపోతానులేండి అంటూ అక్షయ్ మెడవైపు మళ్ళీ ఒకసారి అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు అరుణ్. కిందకు వచ్చి కార్ స్టార్ట్ చేసిన అరుణ్ ఆలోచనలు మాత్రం తాను చూసిన అక్షయ్ మెడపై ఉన్న గుర్తు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. దాంతో అరుణ్ డీప్గా ఆలోచిస్తూ, అక్షయ్ ఆ విషయం నిజమే అని ఒప్పుకోకపోయినా అబద్ధమని కూడా చెప్పలేదు. పైగా నాకు తెలిసిపోయినందుకు ఇబ్బంది పడినట్లుగా కూడా కనిపించాడు. నిజానికి అక్షయ్ ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ స్నేహ తన లైఫ్లోకి వచ్చాక చాలా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఈ విషయం గురించి అతను ఓపెన్ అవ్వడానికి భయపడుతున్నాడు. కాబట్టి ఇక నేను ఇందులో జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్. అక్షయ్ హ్యాపీగా ఉంటే అంతే చాలు అనుకున్నాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే సడన్గా అతనికి దాత్రి గుర్తొచ్చింది. ఈ విషయం తెలిస్తే బాధతో ఎర్రపడే ఆమె కళ్ళు అతనికి ముందుగానే కనిపించాయి. ఎందుకో తెలియదు కానీ
ఆ దృశ్యం ఊహించగానే అరుణ్ మనసులో బాధగా అనిపించింది. హఠాత్తుగా ధాత్రి పట్ల సానుభూతి కూడా కలిగింది. నిజానికి ఈ విషయం తెలిస్తే ధాత్రి చాలా ఫీల్ అవుతుంది. ఆమె బాధపడుతుంటే నేను చూడలేను అని అనుకున్నాడు. వరుణ్కి బాయ్ చెప్పిన తర్వాత కరణ్తో కలిసి అడ్వర్టైజర్స్ దగ్గరికి వెళ్ళింది స్నేహ. వాళ్ళతో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేసిన తర్వాత ఏజెన్సీ వాళ్ళు కరణ్ ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అయ్యారు. అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంతో స్నేహ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాంట్రాక్ట్పై సైన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి హాస్నికి ఇచ్చింది స్నేహ. ఆ రోజు వర్క్ అంతా కంప్లీట్ అవ్వడంతో ఇక ఇంటికి వెళ్ళాలని అనుకుంది. కానీ ఇంతలో ఆఫీస్ నుండి పికప్ చేసుకుంటానని అక్షయ్ మెసేజ్ చేసిన విషయం గుర్తొచ్చి వెంటనే ఫోన్ తీసి అక్షయ్ నంబర్కు కాల్ చేసింది. అప్పుడు అక్షయ్ మీటింగ్లో ఉన్నాడు. సడన్గా అతని ఫోన్ రింగ్ అవడంతో మీటింగ్ డిస్టర్బ్ అయింది. దాంతో మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆఫీస్ టైంలో అక్షయ్ ఎక్కువగా ఫోన్ వాడడని వాళ్ళందరికీ తెలుసు. మీటింగ్ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అతనికి చాలా కోపం వస్తుంది. దాంతో ఇప్పుడు అతని కోపాన్ని చూడాల్సి వస్తుందని అందరూ అనుకున్నారు. పక్కనున్న త్రిపాఠి కూడా వెంటనే టేబుల్పై ఉన్న ఫోన్ తీసి కట్ చేయబోయాడు. కానీ ఈలోగా అనుకోకుండా ఫోన్ స్క్రీన్ వైపు చూసిన అక్షయ్ ముఖంలో అప్పటి వరకు ఉన్న కోపం ఎగిరిపోయింది. పైగా కాల్ అటెండ్ చేసి మృదువైన గొంతుతో ఏంటి విషయం అని అడిగాడు. అతని గొంతులో వచ్చిన మార్పు చూసి అక్కడున్న ఎగ్జిక్యూటివ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అటువైపు నుండి స్నేహ మాట్లాడుతూ నా వర్క్ అయిపోయింది, మీరు నన్ను పికప్ చేసుకుంటానని చెప్పారు కదా అని అంది. అప్పుడు అక్షయ్ ఒక క్షణం సైలెంట్గా ఉండి నేను ప్రస్తుతం మీటింగ్లో ఉన్నాను, ఒక పని చేయి, నువ్వే ఆఫీస్ దగ్గరికి వచ్చేసేయ్ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అతని ముఖంలో నవ్వును చూసిన అక్కడి వాళ్ళంతా ప్రపంచంలో 10వ వింతను చూసినట్లుగా ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అందరూ వింతగా అక్షయ్ వైపే చూడడం మొదలుపెట్టారు. ఇంతలో అక్షయ్ ఏదో గుర్తొచ్చినట్లు తల తిప్పి అక్కడున్న ఎగ్జిక్యూటివ్స్ వైపు చూశాడు. దాంతో వాళ్ళంతా తామేం వినలేదన్నట్లుగా నటిస్తూ ఒక్కసారిగా తలలు దించుకున్నారు. మరోవైపు డిస్కనెక్ట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూసిన స్నేహ నన్ను పికప్ చేసుకుంటానని అతను వస్తానని చెప్పి ఇప్పుడు నన్నే తన కోసం రమ్మని చెప్తున్నాడు అని కొనుక్కుంటూ ట్యాక్సీ కోసం రోడ్డుపైకి వచ్చి పక్కనే ఉన్న పేవ్మెంట్ పై నుంచుంది. ఇందులో హఠాత్తుగా వచ్చిన ఒక బ్లాక్ కలర్ కార్ ఆమె పక్కనే ఆగింది. అది చూసి స్నేహ ఈ కార్ ఎవరిది అనుకుంటూ అనుమానంగా చూసింది. అప్పుడు హఠాత్తుగా అందులో నుంచి 4 వ్యక్తులు హడావిడిగా కార్ దిగి స్నేహను చుట్టుముట్టారు. వాళ్ళని చూసిన స్నేహ ఒక్కసారిగా భయంతో ఎవరు మీరంతా అని అరుస్తూనే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోబోయింది. కానీ అంతలోనే వాళ్ళలో ఒకడు ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె నోరు మూసేసి బలవంతంగా కారులోకి లాక్కెళ్ళాడు. వెంటనే మిగతా వాళ్ళు కూడా కారు ఎక్కడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే వాయువేగంతో కారు దూసుకెళ్ళిపోయింది. లోపల ఉన్నవాళ్ళు పక్కా ప్లాన్తో వచ్చినట్లుగా తెలుస్తోంది. కార్ విండో గ్లాసెస్ అన్నీ పూర్తిగా బ్లాక్ కలర్లో ఉన్నాయి. స్నేహ ఎంత పెద్దగా అరిచినా బయట వాళ్లకు కొంచెం కూడా కనిపించదు. దాంతో స్నేహ కోపంగా తన నోటికి చేయి అడ్డుపెట్టిన వ్యక్తి చేతిని గట్టిగా కొరికింది. వెంటనే అతను అమ్మా అని అరుస్తూ తన చేతిని పక్కకు తీశాడు. అప్పుడు స్నేహ పెద్దగా హెల్ప్ హెల్ప్ అని అరిచింది. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి ఆమెను చెంపపై గట్టిగా కొట్టి నోర్ముయ్ అని అరిచాడు. అయినా స్నేహ అతని మాట వినలేదు. నొప్పిని ఓడ్చుకుంటూనే మళ్ళీ కాపాడండి, నన్నెవరైనా కాపాడండి అని పెద్దగా అరుస్తోంది. ఆమె చేస్తున్న గొడవకు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి చిరాకు పడుతూ ఏంటా గొడవ, త్వరగా ఆమె నోరు మోయించండి అని అన్నాడు. ఆ గొంతు విని వెంటనే వెనక ఉన్న వాళ్ళలో ఒకడు ఓకే బాస్ అంటూ తన పాకెట్లో నుంచి కర్చీఫ్ను తీసి వెనక నుండి స్నేహ ముక్కుకి గట్టిగా కప్పాడు. స్నేహ అతన్ని విడిపించుకోవడానికి గించుకుంది. కానీ 2 క్షణాల్లోనే మైకం కమ్మి స్పృహ తప్పి పడిపోయింది. దాంతో ఆ వ్యక్తి ముందు సీట్లో ఉన్న వ్యక్తి వైపు చూసి బాస్ ఇక ఈ మరవదు అని అన్నాడు. స్నేహను కిడ్నాప్ చేసింది ఎవరు, ఆమె ఎక్కడుందో అక్షయ్ కనిపెట్టగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.